కేసీఆర్ గజ్వేల్లో బయటకు వస్తలేడు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు, కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తలేడు, కేసీఆర్ నియోజకవర్గంలో తిరుగుతలేడు, అసలు గజ్వేల్లో ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అర్థమైతలేదని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడారు. కేసీఆర్ చెప్పిండట, ఒకవేళ నా పైన కోపం ఉంటే, నా పైన అసంతృప్తి ఉంటే, నా పైన జనాలకు వ్యతిరేకత ఉంటే నా ఫామ్ హౌస్ ముందుకు వచ్చి వాళ్ళు ధర్నా చేస్తారు, లేకపోతే నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయి వాళ్ళు ధర్నా చేస్తారు, జనాలు ధర్నా చేస్తారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదన్నాడట. జనాలకు కేసీఆర్ పైన కోపం ఉంటే జనాలు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశ్నిస్తారు, నన్ను అడుగుతారు, నా పైన మరలబడతారు, నా పైన తిరుగుబాటు చేస్తారు నా జనం. కానీ జనాల ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాలు చేస్తారు, ఇది ఎక్కడ కాదో అర్థమవుతుంది అన్నాడట కేసీఆర్. వాస్తవమే కదా. ఇప్పుడు కేసీఆర్ అంటే జనాలకు ఇష్టం లేకపోతే, లేకపోతే జనాలే గజ్వేల్లో ఉన్నటువంటి ప్రజలే కేసీఆర్ మా నియోజకవర్గానికి కొత్తలేడు, మా ఊరు కొత్తలేడు, మా గురించి పట్టించుకుంటలేడు, మాకు రోడ్లు లేవు, మాకు తాగడానికి నీళ్లు లేవు, లేకపోతే స్కూల్ లేదో కాలేజ్ లేదు, ఏదో లేదు అని ఒకవేళ గజ్వేల్లో ఉన్నటువంటి జనాలు అనుకుంటే, కేసీఆర్ సకా పనిచేస్తాడని అనుకుంటే గజ్వేల్ ప్రజలే బయటకు వచ్చి కేసీఆర్ని ప్రశ్నిస్తారు కదా, కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ నిలదీస్తారు కదా. కానీ ఆ పని గజ్వేల్ ప్రజలు చేస్తలేరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేస్తారు. కేసీఆర్ ఇదే చెప్పిండట, లీడర్లు కార్యకర్తలు చెప్పడం కాదు, ప్రజలకు చెప్పమని చెప్పండి. నేను ప్రతి వ్యక్తిని కలుస్తున్నా, కేసీఆర్ చెప్తున్న వర్షన్, నేను ప్రతి వ్యక్తిని కలుస్తున్నా, ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నా, ఎవరికి సమస్య ఉన్నా నా ఫామ్ హౌస్కి వస్తున్నారు, నన్ను కలుస్తున్నారు. నేను పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా నా ఆఫీస్లో కూర్చుంటున్నా, నా ఫామ్ హౌస్లోనే ఉంటున్నా. కేసీఆర్ ఇంకో ముచ్చట చెప్పినారు, నా ఫామ్ హౌస్ ఏం ఢిల్లీలో లేదు, నా ఫామ్ హౌస్ ఏం హైదరాబాద్లో లేదు, నా ఫామ్ హౌస్ ఎర్రబల్లిలో ఉన్నది. ఎర్రబల్లి ఏడా? గజ్వేల్లా. నా నియోజకవర్గంలో నా ఇల్లు ఉన్నది, నా ఇంట్లో నేను ఉంటున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏంది చెప్పుడు? నేనేందో నాకు తెలియదా, నేనేందో జనాలకు తెలుసు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా, చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నా గజ్వేల్కి నేను అద్భుతమైనటువంటి పనులు చేసిన అని కేసీఆర్ చెప్పిండట. 2013 కాంగ్రెస్ ఉన్నప్పుడు గజ్వేల్కి సరైనటువంటి రోడ్ లేదు. 2013లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కేసీఆర్ అధికారంలో రాకంటే ముందు గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్లు కూడా లేవు, గజ్వేల్లో తాగడానికి నీళ్ళు కూడా చక్కగా లేవు, గజ్వేల్లో పంటలు కూడా అంత పండగపోతుండే, గజ్వేల్లో దవాఖానా కూడా లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గజ్వేల్లో తాగడానికి నీళ్ళు వచ్చినాయి, అద్భుతమైనటువంటి రోడ్లు వచ్చినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ తీసుకొచ్చిండు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గవర్నమెంట్ దవాఖానా కట్టించిండు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం రూపురేఖలు మార్చిండు. మీరు ఓండి ఒకసారి గజ్వేల్కి తెలుస్తుంది మీకు. గజ్వేల్ పోతే కేసీఆర్ ఇల్లులన్నీ తరతర మెరుస్తాయి, డబుల్ బెడ్రూమ్లు అన్నీ. ఇవన్నీ కేసీఆర్ చేసిండు తన నియోజకవర్గానికి. కానీ నిన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం చేసినావు నువ్వు, ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఏం చేసినావు గజ్వేల్ ప్రజలకు తెలియదా?